హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఏపీ మెగా డిఎస్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. అంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, హాల్ టికెట్ రిలీజ్ డేట్ ఎప్పుడు, ఆ నుంచి ఏజ్ లిమిట్ ఎంత, అప్లికేషన్ ఫీజు ఎంత. సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనమైతే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. సో ఇక్కడైతే చూడొచ్చు, షెడ్యూల్ ఫర్ ఏపీ మెగా డిఎస్సి 2025 అని ఇచ్చారు. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసరికి 20వ తేదీ ఏప్రిల్ అయితే మనకైతే డేట్ అయితే రిలీజ్ అయింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 20వ తేదీ ఏప్రిల్ స్టార్ట్ అయ్యి 15వ తేదీ మేకి అయితే మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే ఎండ్ అయితే అవుతుంది. సో ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ వచ్చేసరికి 20వ తేదీ మే అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. సో ఆన్లైన్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ డేట్ వచ్చేసరికి 30వ తేదీ మే అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి జూన్ 6వ తేదీ అండ్ జూన్ 7వ తేదీ అయితే మనకైతే మెగా డిఎస్సి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇనిషియల్ ఆన్సర్ కీస్ వచ్చేసరికి ఎగ్జామ్ కంప్లీట్ అయిన 2 డేస్కి అయితే మనకైతే ఇనిషియల్ ఆన్సర్ కీని అయితే రిలీజ్ చేస్తారని అయితే చెప్తున్నారు. అండ్ ఏదైనా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా ఇనిషియల్ ఆన్సర్ కీ మీద, సో దానికి సంబంధించి వితిన్ 7 days లోపు రిలీజ్ చేయాలని అయితే, అంటే సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు. అండ్ ఫైనల్కి రిలీజ్ డేట్ వచ్చేసరికి ఆఫ్టర్ 7 days తర్వాత అయితే ఆబ్జెక్షన్స్, అంటే మన యొక్క ఆబ్జెక్షన్స్ తీసుకుంటారు కదా, ఆఫ్టర్ తర్వాత అయితే మనకైతే ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. మెరిట్ లిస్ట్ విషయానికి వచ్చేసరికి 7 days ఆఫ్టర్ ద ఫైనల్కి రిలీజ్ అని అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే మన యొక్క ఫైనల్కి రిలీజ్ అవుతుంది కదా, సో ఆ ఫైనల్కి రిలీజ్ అయిన 7 days తర్వాత అయితే మనకైతే ఈ యొక్క మెరిట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేస్తారని అయితే చెప్తున్నారు. ఇది మెగా డిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే. సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత అనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. సో వీడియోని అయితే ఒకసారి లైక్ అయితే చేయండి గాయస్, వీడియో మీకు నచ్చినట్లయితే. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. వన్స్ లైక్ అయితే చేసేయండి గాయస్. సో మనకేంటంటే మొత్తం మనకు 2 వేకెన్సీ వైజ్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎలా అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కింద అయితే ఒకటి, అండ్ రెండోది వచ్చేసరికి రెసిడెన్షియల్ స్కూల్ కింద అయితే మనకైతే రిలీజ్ అయ్యాయి అయితే చూద్దాము. సో ఈరోజు అయితే స్కూల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే చూద్దాము. సో నెక్స్ట్ అంటే టుమారో కానీ డే ఆఫ్టర్ కానీ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే చూద్దాం గైస్. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది చూడండి, మెగా డిఎస్సి 2025 ద ఆంధ్రప్రదేశ్ టీచర్ రిక్వైర్మెంట్ టెస్ట్ ఏపీటీఆర్టీ, ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి ఇన్ గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల్ పరిషత్, మున్సిపాలిటీ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే ఎస్జిటి అండ్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ పిఈటి ఇన్ ద juvenile welfare department schools for the post of trained graduate teachers TGT special education and secondary grade teachers SGT special education. సో దీనికి సంబంధించి పోస్టులు ఏంటి, దానికి ఎడ్యుకేషనల్ ఏ డిపార్ట్మెంట్ ఎట్లా అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి జీవో నెంబర్ విషయానికి వచ్చేసరికి ఇది GOMS నెంబర్ వచ్చేసరికి 15 అండి. సో ఇందాకైతే
సో ఇక్కడైతే సెకండ్ పాయింట్ అయితే చూడొచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 20వ తేదీ ఏప్రిల్ స్టార్ట్ అయ్యి 15వ తేదీ మేకి అయితే ఎండ్ అయితే అవుతుంది. సో ఇందులో ఉన్న పోస్టులు అయితే ఇందాక చెప్పుకున్నాం కదా, స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి అండ్ జిల్లా పరిషత్ స్కూల్స్ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఇవన్నీ దీనికి సంబంధించి స్కూల్ డిపార్ట్మెంట్గా అయితే వస్తాయి. సో నెక్స్ట్ అయితే వేకెన్సీ వైజ్ అయితే చూద్దాము, స్టేట్ అంటే డిస్టిక్ వైజు. స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ జెడ్పీపీ ఎంపీపీ అంటే జిల్లా పరిషత్ స్కూల్, మండల్ పరిషత్ స్కూల్. సో సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇప్పుడైతే చూద్దాము. సో ఇక్కడైతే చూడొచ్చు, సో స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి లాంగ్వేజ్ 1, స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, బయాలజీ, సోషల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఇవ్వడం జరిగింది, ఎస్జిటి ఇవ్వడం జరిగింది. సో డిస్టిక్ వైజ్ అయితే వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడైతే చూడండి, అనంతపురం డిస్టిక్ వచ్చేసరికి మొత్తం 661 పోస్టులు అయితే ఉన్నాయి. సో మీరేంటంటే సబ్జెక్ట్ వైజ్ అయితే ఇక్కడ మీరు ఒకసారి చూడండి, నేనేంటంటే మొత్తం ఎవ్రీ సబ్జెక్ట్ వైజు లొకేషన్ వైజ్ చెప్పే కొద్దీ వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది. సో అందువల్ల నేను ప్రతి ఒక్కటి చెప్పట్లేదు, టోటల్ డిస్టిక్ వైజ్ ఎన్ని ఉన్నాయనేది చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా. సో ఏంటంటే వీడియోను నేను సబ్జెక్ట్ వైజ్ చెప్పే కొద్దీ ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైద్ది, వీడియో మీకు చూడడానికి బోరింగ్ అనిపిస్తుంది. సో అనంతపురం డిస్టిక్ వచ్చేసరికి మొత్తం 661 పోస్టులు అయితే ఉన్నాయి. చిత్తూరు డిస్టిక్ వచ్చేసరికి 1312 పోస్టులు, ఈస్ట్ గోదావరి 1033 పోస్టులు, గుంటూరు వచ్చేసరికి 895, వైఎస్ఆర్ కడప వచ్చేసరికి 639, కృష్ణా వచ్చేసరికి 1095, కర్నూలు వచ్చేసరికి 2547 అండ్ ఎస్పీఎస్ నెల్లూరు వచ్చేసరికి 629, ప్రకాశం వచ్చేసరికి 599, శ్రీకాకుళం వచ్చేసరికి 407, విశాఖపట్నం వచ్చేసరికి మొత్తం 625 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ విజయనగరం వచ్చేసరికి 373 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ వెస్ట్ గోదావరి వచ్చేసరికి మొత్తం 837 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా మనకు రిలీజ్ అయిన పోస్టులు వచ్చేసరికి 11,652 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి స్కూల్ ఎడ్యుకేషన్ మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్. సో స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి పోస్ట్ వైజ్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో అనంతపురం వచ్చేసరికి 146 పోస్టులు, చిత్తూరు 161, ఈస్ట్ గోదావరి 208, గుంటూరు 248, వైఎస్ఆర్ కడప 66 పోస్టులు, కృష్ణా 113, కర్నూలు 98, ఎస్పీఎస్ నెల్లూరు 39, ప్రకాశం 30 అండ్ శ్రీకాకుళం 51, విశాఖపట్నం 109, విజయనగరం 73 పోస్టులు, వెస్ట్ గోదావరి 198 పోస్టులు. మొత్తం ఇవి ఉన్న పోస్టులు వచ్చేసరికి 1540 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ వచ్చేసరికి సో డిస్ట్రిక్ట్ వైజ్ అయితే చూద్దాము. శ్రీకాకుళం వచ్చేసరికి 85 పోస్టులు, విజయనగరం 137, విశాఖపట్నం 400 పోస్టులు అండ్ ఈస్ట్ గోదావరి 112, వెస్ట్ గోదావరి 32, కృష్ణా 5 పోస్టులు, గుంటూరు 16 పోస్టులు అండ్ ప్రకాశం 43 పోస్టులు, ఎస్పీఎస్ నెల్లూరు 5, చిత్తూరు 5, కర్నూలు 33 పోస్టులు, వైఎస్ఆర్ కడప 4 పోస్టులు అయితే ఉన్నాయి. అనంతపురం వచ్చేసరికి అవి కూడా 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో మొత్తం పోస్టులు వచ్చేసరికి 881 పోస్టులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ వచ్చేసరికి ఎస్జిటికి వచ్చేసరికి విశాఖపట్నం నుంచి 4 పోస్టులు, పీఈటీసీ వచ్చేసరికి 1 పోస్ట్ అయితే, ఏలూరుకి వచ్చేసరికి ఎస్జిటి 6 పోస్టులు, పీఈటీ 1 పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ కడప డిస్టిక్ వచ్చేసరికి ఎస్జిటిలో 3 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ ఏబుల్డ్ స్కూల్స్ వచ్చేసరికి సో హెచ్హెచ్ స్కూల్స్ వచ్చేసరికి మొత్తం 11 పోస్టులు అయితే ఉన్నాయి. విహెచ్ స్కూల్స్ వచ్చేసరికి మొత్తం 20 పోస్టులు అయితే ఉండడం జరిగింది.
టోటల్ ఇవి మొత్తం వచ్చేసరికి 31 పోస్టులు అయితే ఉండడం జరిగింది గైస్. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మన స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ 20వ తేదీ, ఎండింగ్ డేట్ వచ్చేసరికి 15వ తేదీ మే. నెక్స్ట్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి మనకైతే మొత్తం మనం ఫీజు చేయాల్సిన పేమెంట్ వచ్చేసరికి 750 రూపాయలు అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాలండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 44 సంవత్సరాలు అయితే ఉండాలి. అది ఎప్పటికంటే 1వ తేదీ జూలై 2024 నాటికైతే. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ GOMS నెంబర్ 15 వైజ్ అయితే మనమైతే క్వాలిఫికేషన్ అయితే చెక్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి విల్ బి కండక్టెడ్ ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ మున్సిపాలిటీస్ ఆర్ రెవెన్యూ డివిజన్స్ అండ్ మండల్స్లో మనకైతే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని అయితే కండక్ట్ చేస్తానని అయితే చెప్తున్నారు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 6వ తేదీ జూన్ అండ్ 7వ తేదీ జూన్ అయితే మనకైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని ఆల్రెడీ మనమైతే చెప్పుకున్నాము. సో దీనికి సంబంధించి ఇవి ఇంపార్టెంట్ డేట్స్ గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.